ఉత్తరాదిన పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు అడ్వైజరీలు జారీ చేశాయి. ఇదిలా ఉంటే దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తరాదిన అనేక పట్టణాల్లో ప్రమాదాలు జరిగాయి. పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే విజిబిలిటీ తగిన కారణంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. యావత్ ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా ఫ్లరాంగు దూరంలో ఉన్నటువంటి వస్తువులు కూడా ఎవరికీ కనిపించడం లేదు. పొగమంచు తీవ్రత ప్రభావం ఢిల్లీ సహా అనేక విమానాశ్రయాలపై పడింది. దీంతో అనేక విమానాలు రాకపోకలకు ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో విమానాలు ఎప్పుడు గాల్లోకి ఎగురుతాయో తెలియక ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. పొగమంచు తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో అనేక విమానయాన సంస్థలు అడ్వైజరీలు జారీ చేశాయి. విమానాశ్రయానికి వచ్చే ముందు 1కి 4 సార్లు అడ్వైజరీలు చెక్ చేసుకోవాలి అని ప్రయాణికులను కోరాయి. అందుకు అనుగుణంగా ఎయిర్పోర్టుకు చేరేలా ప్లాన్ చేసుకోవాలని సూచించాయి. కాగా ఢిల్లీలో తాజాగా గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయికి పడిపోయింది. తాజాగా గాలి నాణ్యత సూచి 413గా నమోదైంది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యల విషయమై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మల్లా గుల్లాలు పడుతోంది. ఇదిలా ఉంటే దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తర భారతాన అనేక ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల కారణంగా 2 ప్రాణాలు కోల్పోయారు. కాగా అనేక మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. లక్నో వారణాసి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకు కారణం రోడ్డంతా దట్టమైన పొగమంచు కమ్మేయడమే. అలాగే ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న ఓ రైలింగ్ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. తర్వాత సదరు ట్రక్కును వెనుక నుండి వచ్చిన 3 ట్రక్కులు ఒకదాని తర్వాత మరొకటి ఢీకొట్టాయి. కాగా ఈ ఘటనలో అనేక వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏది ఏమైనా పొగమంచుతో యావత్ ఉత్తరాది తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది.